వెల్కమ్ టు అవర్ ఛానల్. పోషణ ట్రాకర్ యాప్లో అంగన్వాడీ టీచర్ గమనించవలసిన విషయాలు. ముందుగా మోర్లోకి వెళ్ళి మైగ్రేషన్ అవుట్లో ఉన్న బెనిఫిషరీస్ అందరినీ చూడండి. అందులో మీకు కావలసిన బెనిఫిషరీస్ ఎవరైనా ఉంటే వాళ్ళని మైగ్రేషన్ ఇన్ అని చేసుకోవాలి. మైగ్రేషన్ ఇన్ చేసిన బెనిఫిషరీస్ కొన్ని గంటల తరువాత మీ రిజిస్ట్రేషన్స్లోకి వస్తారు. ఇలా చేయడం వలన మీరు ఎప్పుడైనా మైగ్రేషన్ అవుట్ పెట్టి మర్చిపోయి ఉంటే మీకు ఇక్కడ బెనిఫిషరీస్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఇక నుండి చేసే ప్రతి రిజిస్ట్రేషన్లో ఆధార్ మరియు మొబైల్ నంబర్ వెరిఫై రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడే చేసేసుకోండి. తర్వాత మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. బెనిఫిషరీస్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు కానీ ఏడబ్ల్యూసి మైగ్రేషన్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా ఆధార్ కార్డులో అప్డేట్ అయిన పేరు మరియు మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. అప్పుడే ఆ పేరు సక్సెస్ అని వస్తుంది. 10 years దాటిన ఆధార్ కార్డ్స్ ఉంటే వాటిని అప్డేట్ చేయిస్తేనే ఆ వివరాలు వెరిఫై అవుతాయి. మొబైల్ నెంబర్ వెరిఫై, ఆధార్ నెంబర్ వెరిఫై చేసేటప్పుడు బెనిఫిషరీస్ రిజిస్ట్రేషన్స్లోకి వెళ్ళి కాకుండా ట్రాకర్ యాప్ హోమ్ స్క్రీన్లో మొబైల్ వెరిఫై, ఆధార్ వెరిఫైలోకి వెళ్ళి చేసుకోండి. ఒకవేళ మొబైల్ నెంబర్ తప్పైనా, ఓటీపీ వెళ్ళకపోయినా అక్కడ డైరెక్ట్ మొబైల్ నెంబర్ మార్చుకొని వెరిఫై చేయొచ్చు. అప్పుడు మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోతుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు మొబైల్ వెరిఫై, ఆధార్ వెరిఫైలోకి వెళ్ళి చేసుకోవడం వల్ల మీరు అన్నీ కంప్లీట్ చేసేస్తే మొబైల్ వెరిఫై, ఆధార్ వెరిఫైలోకి వెళ్ళగానే ఖాళీ స్క్రీన్ కనిపిస్తుంది. అంటే మీరు అన్నీ కంప్లీట్ చేశారు అని మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా ఆధార్ మరియు మొబైల్ నంబర్స్ ఫోన్ కాల్ ద్వారా తీసుకోవద్దు. డైరెక్ట్ కార్డు తీసుకొని చూసి ఎంటర్ చేయండి. ఎటువంటి తప్పులు రావు. కొంతమందికి బెనిఫిషరీస్ ఉన్నదానికన్నా ఎక్కువ ఉన్నారు. అంటే పాత బెనిఫిషరీస్ ఉండిపోవడం వల్ల వైఎస్ఆర్ యాప్ కన్నా ట్రాకర్లో డబుల్ ఉంటున్నారు. మీరు ఇలా ఉన్న పేర్లు సెక్టార్ వైజ్ లిస్ట్ రాసి సంబంధిత స్టాఫ్ ద్వారా ఆ పేర్లు ఇన్యాక్టివ్ చేయించుకోండి. అప్పుడు 2 యాప్ల్లో ఒకేలా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.